నిన్న సహోదరులు 50 మందికి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు అనుగ్రహించిన సమయంలో మనమందరము కలిసి ఆయన మాటలను చదువుకొని మనలో ఉన్న లోపాలు సరి చేసుకొని మనమందరము ప్రభువు వల్ల ఎదగడానికి ప్రయాసపడతాం. ప్రభు చిత్తమైనట్లయితే మనము ఈ మంగళవారపు తరగతుల్లో మార్కు సువార్తను మనము ఆలోచన చేద్దాం. ఈ యొక్క మార్కు సువార్త అనేది మనము పర్టికులర్గా స్టడీ అనేటువంటి ఒక ఆలోచన కాకుండా లెసన్స్లో మనము ఒక్కొక్క దాన్ని కాన్సన్ట్రేషన్ చేసుకుంటూ ఆలోచన చేయడానికి మనం ప్రారంభించేద్దాం. మార్కు సువార్త అనేది మనం అందరము ఎరిగి ఉన్నాము. మార్కు సువార్తను గూర్చి పరిచయాన్ని ఇప్పుడు మనం చెప్పడం లేదు. అయితే మనం ఏం చేయబోతున్నామంటే మొదటి 3 వచనాలను మనము చదువుకొనబోతున్నాం. మార్కు సువార్త 1వ అధ్యాయం మొదటి 3 వచనాలు. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము. ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ మార్గమును సిద్ధపరచును. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయడని అరణ్యములు కేకవేచిన ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా చేత రాయబడినట్లు బాప్తిస్మిచ్చు యోహాను అరణ్యములో నుండి పాప క్షమాపణ నిమిత్తం మారుమనసు విషయమైన బాప్తిసమును ప్రకటించుచూ వచ్చెను. మార్కు గారు తెలియజేసే మొదటి ఆలోచన ఏమిటంటే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు యొక్క సువార్త ప్రారంభము. ప్రారంభం అనేది అనేకమైన వాటికి మార్కు సువార్త ప్రారంభం అని చూపించడం జరుగుతుంది. ఇక్కడ దేనికి ప్రారంభం? అది 1వ వచనంలో అని చెప్తున్నాడు, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్తకు ప్రారంభం. అది యేసుక్రీస్తు ప్రభువు యొక్క సువార్త, యేసుక్రీస్తు ప్రభువును కూర్చున్నటువంటి వార్త. అది మంచి వార్త. ఆ మంచి వార్త అనేది మనుషులకు తెలియజేయడానికి మార్కు గారు ప్రత్యేకంగా ఆనాటి గ్రీకు దేశస్థులను ఎన్నుకొని వారికి రచించడం అనేది జరిగింది. కాబట్టి ప్రారంభం అనేది చాలా అనేక సందర్భాలలో మార్కు గారు వచ్చి ప్రారంభాన్ని గురించి మాట్లాడడం జరుగుతుంది. ఉదాహరణకు 4వ అధ్యాయం 1వ వచనం గమనించాడు. ఆయన సముద్ర తీరమును మరలా బోధింప ఆరంభింపగా బహుజన సమూహాలు కూడి వచ్చి విన్నప్పుడు ఆయన సముద్రంలో దోణి కూర్చుండెను. జనులందరూ సముద్ర తీరం నేల మీద కూర్చుండేది. ఆయన ఉపమాన రీతిగా చాలా సంగతులు వారికి బోధించి తన బోధలో వారికి ఆజ్ఞాపించును. అక్కడ ఏం తెలియజేస్తున్నాడంటే ఆయన బోధించడానికి ప్రారంభింపగా, ఆయన సముద్ర తీరం మరలా బోధింప ఆరంభింపగా 1వ వచనము మార్కు గారు ఏం పరిచయం చేస్తున్నారంటే యేసుక్రీస్తు వారి యొక్క కూర్చున్నటువంటి సువార్త ప్రారంభం అంటే ఆయన ఎక్కడ ప్రారంభించారు? 4వ అధ్యాయం 1వ వచనం అనేది తెలియజేస్తుంది. ఆయన దేవుని యొక్క సువార్తను ఏం చేస్తున్నాడు? ఆయన బోధించడానికి ప్రారంభించడం జరిగింది. 5వ అధ్యాయం 17వ వచనంలో మరలా ఇంకొకసారి అలాగే ఉపయోగించబడింది గమనించారు. పదహారు 17 వచనాలలో జరిగిన చూసిన వారు దయ్యములు పట్టే వారిని కలిగించి తిని సంగతులు వారు ఊరు వారికి తెలియజేయక తమ ప్రాంతంలో విడిచిపోమ్మని వారు ఆయనను బతిమాలుకునేది. ఇక్కడ ఏం చెప్పబడిందంటే ఇక్కడ కూడా వారు యేసుక్రీస్తు వారిని అక్కడి నుంచి పంపించడానికి వారు ప్రారంభించారని పదం అనేది ఉపయోగించబడింది. మార్కు 1వ అధ్యాయము 45వ వచనము.
అయితే వారు వెళ్ళి దాని గురించి విస్తారంగా ప్రకటించు ఈ సంగతులను ప్రచురం చేయుటకు ఆరంభించిన గనుక ఆయన ఇంకను పట్టణము బహిరంగ ప్రవేశించలేక వెలుపల అరణ్య ప్రదేశం నుండిను నలుదిక్కుల నుండి జనులు ఆయన వద్దకు వచ్చారు. 45వ వచనం ఏం తెలియజేస్తుందంటే అద్భుతములు చేయడానికి ఆయన ప్రారంభించారు. 45వ వచనం, అయితే వారు వెళ్ళి దాని గురించి విస్తారము ప్రకటించిన సంగతిని ప్రచురం చేయుటకు ఆరంభించిన కనుక. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు అద్భుతములు చేయడానికి కూడా ఆయన ప్రారంభించడం జరిగేది. 6వ అధ్యాయం 7వ వచనం, ఆయన శిష్యులను పిలిచి అధికారం ఇవ్వడానికి ప్రారంభించబడింది. ఇది మార్కు 15వ అధ్యాయం 18వ వచనం, యేసుక్రీస్తు ప్రభువును అపహసించడానికి వారు ప్రారంభించారు. మార్కు 14వ అధ్యాయం 65వ వచనం, యేసుక్రీస్తు ప్రభువు మీద ఉమ్మడానికి వారు ప్రారంభించారు. ఇవన్నీ మార్కు గారు తన రచించినటువంటి ఈ గ్రంథములో ఆయన తెలియజేసినటువంటి విశేషమైన కార్యం ఏమిటంటే ప్రారంభం అనేది ఆయన ప్రత్యేకించి మాట్లాడడం అనేది జరుగుతుంది. కాబట్టి మనము ఒక మంచి వర్తమానాన్ని మనం చదువుకోబోతున్నాం. ఈ వర్తమానం అనేది మనకి ఏం తెలియజేస్తున్నదో ఒక్కొక్క దానిగా మనం ఆలోచన చేసినట్లయితే, యేసుక్రీస్తు యొక్క సువార్త ప్రారంభము, దేవుని గూర్చిన యేసుక్రీస్తుని సువార్త ప్రారంభం అంటే దాని అర్థం ఏమిటంటే యేసుక్రీస్తు వారు ఈ యొక్క సువార్తకి అధికారిగా ఉన్నాడు. మొదటి వచనం ఏం తెలియజేస్తున్నాడు? ఆయన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము మొదటి వచనంలోనే తెలియజేయబడింది. ఎందుకు అలాగూ తెలియజేయబడింది? ఎందుకంటే ఆ యొక్క సువార్తకు యేసుక్రీస్తే అధికారిగా ఉన్నాడు. మొదటగా ఆయన తెలియజేసిన విషయం ఏమిటంటే యేసుక్రీస్తును గూర్చిన సువార్త అన్నట్లయితే ఆ సువార్తకు ప్రారంభం అనేది, ఆయన అధికారం అనేది యేసుక్రీస్తు వారిని మార్కు గారు తెలియజేస్తున్నారు. 2, ఆయన ఏం తెలియజేస్తున్నారంటే ఈ సువార్త అనేది, ఆయన ప్రకటించే యొక్క సువార్త యొక్క వర్తమానం అనేది యేసుక్రీస్తు వారిని గూర్చే అని తెలియజేయడానికి అది ఏ దేవుని కుమారుడైన యేసుక్రీస్తును గూర్చినటువంటి సువార్తనని ఆయన తెలియజేయడం జరుగుతుంది. అయితే ఈ యొక్క సువార్తలో ప్రతి వ్యక్తి చేయాల్సినటువంటి పని ఏమిటంటే, ప్రతి వ్యక్తి, అది ఎవరైనా సరే ఉన్నాయి, మీరైనా ఉన్న, నేనైనా, ఎవరైనా సరే, ఒక ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ యొక్క సువార్తను మనం చదవడానికి గల ముఖ్య ఉద్దేశము ఆయన ఏం తెలియజేస్తున్నాడు? 1వ వచనం నుంచి 3వ వచనం గమనించా. ఈ యొక్క సువార్త యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే 2వ వచనం, ఇదిగో నా దూత నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ మార్గమును సిద్ధపరచును, ప్రభు మార్గము సిద్ధపరచుడు, ఆయన త్రోవలను సరళము చేయడని అరణ్యములు కేకవేసిన ఒక శబ్దం అని ప్రవక్త యెషయా చేత రాయబడినట్లు బాప్తిస్మము యోహాను అరణ్యముల నుండి పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు విషయమైన బాప్తిస్మం ప్రకటించుచు వచ్చెను. ఉద్దేశం ఏమిటండి? ఇక్కడ చెప్పబడినటువంటి ఉద్దేశం ఏమిటి? ఒకే ఒక ఉద్దేశం. ఆ ఉద్దేశం ఏమిటంటే ఆయన తెలియజేస్తున్నారు, యేసుక్రీస్తు వారు రాబోతున్నారు, ఆయన కొరకు మనుషులను సిద్ధపరచడము. ఈ యొక్క ఉద్దేశం ఏమిటంటే 1వ అధ్యాయంలో ఆయన తెలియజేసినటువంటి ఉద్దేశం, దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే యేసుక్రీస్తు వారు రాబోతున్నారు, ఆయన రాబోతున్నారు కాబట్టి ఆయన కొరకు మనుషులు ఏం చేయాలి? మనము సిద్ధపరచాలి. అదే ఆయన తెలియజేస్తున్న 2వ వచనం గమనం, ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ మార్గమును సిద్ధపరచును, ప్రభు మార్గమును సిద్ధపరచుడి, ఆయన త్రోవలను సరళము చేయడని అరణ్యములో కేకవేచిన ఒకని శబ్దమని యెషయా ప్రవక్త గారు బాప్తిస్మిచ్చు యోహాను గారు గురించి మరియు యేసుక్రీస్తు వారికి ముందుగా రాబోయేటువంటి బాప్తిస్మిచ్చు యోహాను గారి గురించి తెలియజేసినటువంటి ఉద్దేశము. ఇక్కడ ఆయన ఏం తెలియజేస్తున్నాడంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు రాబోతున్నారు,
ఆయన రావడానికి ముందుగా ఒక పెండ్లి కుమారుడు ఎలాగైతే వచ్చినట్లయితే దానికి ముందుగా తోటి పెళ్లి కొడుకు ముందుగానే వచ్చి పెళ్లి కొడుకు వస్తున్నాడని సమస్తమును సిద్ధపరిచి పెండ్లి కుమారుడు వచ్చే దాని కొరకు ఆ యొక్క త్రోవలను సరాలం చేస్తారు. అలాగున బాప్తిస్మమిచ్చి యోహాను గారు ఏం చేయబోతున్నారంటే యేసుక్రీస్తు రావడానికి ఆ యొక్క త్రోవలను ఆయన సరాలం చేయబోతున్నాడు. ఎందుకు సరాలం చేయాలి మార్గమును? ఎందుకు సరాలం చేయవలేనంటే ఆయన చెప్తున్నాడు, గమనించండి. ఆ యొక్క మార్గములు అనేది ఎత్తు పల్లాలుగా ఉన్నది. ఆ మార్గములు అనేది ఎలాగ ఉన్నదండి? ఎత్తు పల్లాలుగా ఉన్నది. మత్తయి సువార్త 3వ అధ్యాయము 3వ వచనం. ఇదే విషయాన్ని తెలియజేస్తున్నాడు, గమనించిన. ప్రభు మార్గమును సిద్ధపరచుడి, ఆయన త్రోవలను సరాలము చేయడని అరణ్యములు కేకవే ఒక శబ్దమని ప్రవక్త యెషయా ద్వారా చెప్పబడిన వాడు ఇతడే. ఎవరిని గురించి మాట్లాడబడుతుంది? అది బాప్తిస్మమిచ్చే యోహాను గారిని గురించి. లోకాసు వార్త 3వ అధ్యాయంలో ఎందుకు యేసుక్రీస్తు వారికి ముందు బాప్తిస్మమిచ్చే యోహాను గారు వచ్చి త్రోవను సిద్ధపరచవలేనో ఈ లేఖనములు అనేది మనకు తేటగా తెలియజేసేదిగా ఉంటున్నది. ఎందుకు సిద్ధపరుస్తున్నాడో ఒకసారి మీరు గమనించారు. లోకాసు వార్త 3వ అధ్యాయము 3వ అధ్యాయము 3వ వచనం నుంచి 6వ వచనం వరకే. అంతటా అతడు వచ్చి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిసం పొందవలేనని యోర్దానున ప్రదేశమందు ప్రకటించుచుండెను. ప్రభు మార్గమును సిద్ధపరచుడి, ఆయన త్రోవలను సరాలము చేయుడి. ప్రతి పల్లము పూడ్చబడును, ప్రతి కొండయు మెట్లు పల్లముగా చేయబడును. వంకర మార్గములు తెన్నెవగును, కరుకు మార్గములు నొన్నవి అగును. సకల శరీరులు దేవుని యొక్క రక్షణను చూతురు అని అరణ్యములు కేక వేచిన ఒక శబ్దమని ప్రవక్త అయిన యెషయా వాక్యములు గ్రంథమందు రాయబడినట్లు ఇది జరిగెను. ఏం జరిగిందండి ఇక్కడ? సమస్య ఏమిటి? ఉన్నటువంటి సమస్య ఏమిటో ఒకసారి మీరు గమనించారు. సమస్య ఏమిటంటే యేసుక్రీస్తు రావడానికి ముందుగా అక్కడ ఉన్నటువంటి సమస్యను లోకా గారు ప్రత్యేకించి 3 నుంచి 6 వచనాల్లో తెలియజేస్తున్నారు. ఇక్కడ ఉన్న సమస్య ఏమిటి గమనించండి. ప్రతి పల్లము పూడ్చబడును. అక్కడ ఏ విధంగా ఉన్నది? పల్లాలు ఉన్నాయి. రాజు రాబోచున్నారంటే, మెస్సియా రాబోచున్నారంటే ఆయన రావడానికి ముందుగా ప్రతి పల్లం అనేది ఏం చేయబడాలి? పూడ్చబడాలి. ఒక రాజు తన యొక్క ప్రజల దగ్గరికి వెళుతున్నప్పుడు, ఆయన వెళ్ళేటప్పుడు ఆయనకు ముందుగా వర్తమానకులు వెళ్ళి ఆయన కావలసినటువంటి సిద్ధపాటులు ఏ విధంగా అయితే చేస్తారో, రోడ్లు అనేది బాగు చేయబడుతుంది, ఎక్కడైనా పల్లాలు ఉన్నట్లయితే పోడ్చబడుతుంది. ఈనాడు మన యొక్క ఆలోచన, మన యొక్క పరిస్థితులు ఆలోచన చేసినట్లయితే, మనకున్నటువంటి చీఫ్ మినిస్టర్ ఒక ప్రదేశానికి వెళ్ళినట్లయితే, ఏదైనా ఒక ప్రాంతానికి అని వెళ్ళినట్లయితే, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అనేది ఆయన వెళ్ళడానికి ముందుగా ఒక రకంగా ఉన్నా సరే, వెళ్ళడానికి ముందుగా ఆయన వెళ్ళబోతున్నాడంటే వెంటనే ఏం చేస్తారు? పరిస్థితులన్నీ అన్నీ మారిపోతుంది. అలాగుని ఇప్పుడు ఆయన చెప్తున్నాడంటే ఎక్కడైతే పల్లాలు ఉన్నాయో అవన్నీ కూడా ఏం చేయబడాలి? పూడ్చబడాలి. ప్రతి కొండయు మెట్టయు పల్లముగా చేయబడును. ఎత్తుగా ఉన్నట్లయితే ఇదేం చేయబడుతుంది? అది సరి సమానంగా చేయబడుతుంది.
వంకరగా ఉన్నట్లయితే అది నేరుగా చేయబడుతుంది, గరుగ్గా ఉన్నట్లయితే అది నున్నగా చేయబడుతుంది. ఎందుకు ఇవన్నీ చేయబడుతుంది? ఎందుకంటే వారందరూ రక్షణను చూడాల్సిన అవసరం ఉంది. ఆ దేవుని యొక్క రక్షణ ఎవరు అని చెప్తున్నాడు. చివరిలో గమనించాను, సకల శరీరములు దేవుని యొక్క రక్షణను ఏం చేయబోతున్నారు? చూడబోతున్నారు. ఎవరైనా యొక్క రక్షణ, ఎవరి యొక్క రక్షణ అని తెలియజేయబడింది గమనించండి. ఎవరంటే ఆ యొక్క రక్షణ యేసుక్రీస్తు వారు. దేవుని యొక్క రక్షణ ఎవరై ఉన్నారు? యేసుక్రీస్తు వారుగా ఉన్నారు. ఆ యేసుక్రీస్తు వారు రాబోతున్నారంటే దేవుని యొక్క రక్షణ అనేది మనుషులకు ప్రత్యక్షం కావాలి అంటే, ఆ విధంగా ప్రత్యక్షం చేయబడ్డానికి మునుపే అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ, అక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి విషయములన్నీ సరి చేయబడవలేను. ఇక్కడ ఆయన చెప్పేటువంటి ఈ వంకరమైనటువంటి మార్గములు, పల్లములు, ఎత్తైనవి, ఇవన్నీ కూడా ఆయన భూసంబంధమైన రోడ్లను గురించి మాట్లాడడం లేదు. ఆయన మాట్లాడేటువంటిది మనుషులను ఆయన ఏం చేయాలి? ఆయన సిద్ధపరచాలి. మనుషులందరూ యేసుక్రీస్తు వారు రాబోతున్నారు కాబట్టి ఆ మెస్సయ్య కొరకు ప్రతి ఒక్కరు ఏం చేయాలి? సిద్ధముగా ఉండాలి. ఆ విధంగా సిద్ధపరచబడ్డానికి బాప్తిస్మిచ్చి యోహాను గారు దేవుని వలన యేసుక్రీస్తు వారికి ముందుగా ఈ భూమి మీదకి ఆయన పంపడ్డారు. ఆ బాప్తిస్మిచ్చి యోహాను గారు ఏం చేస్తున్నారు? ఇప్పుడు అరణ్యములో ఉండి మనుషులందరికీ ఏం ప్రకటిస్తున్నాడు? ఆయన ప్రకటించేటువంటి విషయం ఏమిటంటే, మొదటి విషయము, నా తర్వాత మెస్సయ్య రాబోతున్నారు. ఆయన తెలియజేసే మొదటి ప్రకటన ఏమిటంటే, మార్కు సువార్త 1వ అధ్యాయంలో ఆయన ఏం తెలియజేయబోతున్నాడు గమనించండి. ఇదిగో నా దూత నీకు ముందుగా పంపబోతున్నాను. ఎవరని చెప్తే, ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుదును. ఎవరికి ముందుగా అండి? ఎవరికి ముందుగా? యేసుక్రీస్తు వారికి ముందుగా. ఎవరు పంపబోతున్నారు? దేవుడు పంపబోతున్నారు. ఎవరిని పంపబోతున్నాడు? బాప్తిస్మిచ్చి యోహాను గారిని. ఆ బాప్తిస్మిచ్చి యోహాను గారు ఎవరికి దూతని చెప్పబడింది? దేవుని యొక్క దూత. ఒక దూత ఎలాగైతే రాజుకు ముందుగా వెళ్ళి అన్నిటినీ సిద్ధపరుస్తారో, అలాగున ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క భూమి మీద రావడానికి ముందుగానే బాప్తిస్మిచ్చి యోహాను గారి యొక్క పని ఏమిటంటే, అక్కడ ఉన్నటువంటి మనుషులందరినీ కూడా ఏం చేయాలి? ఆయన సిద్ధపరచాలి. అతడు నీ మార్గమును సిద్ధపరచును. 2, ఆయన త్రోవలను సరళము చేయును. ఆ మార్గములను త్రోవలను ఏం చేయాలి? ఆయన సరళం చేయాలి. మార్గాలు ఎందుకు సిద్ధపరచబడాలి? లోకాసు వార్తలో మనం చదివాం. అక్కడ మార్గములు ఏ విధంగా ఉన్నదంటే, వెళ్ళేటువంటి మార్గములన్నీ ఎత్తులు ఉన్నాయి, పల్లాలు ఉన్నాయి, గరుగ్గా ఉంది. ఇవన్నీ ఒక రాజు ప్రజలను చూడడానికి వచ్చినప్పుడు ఈ విధంగా ఉన్నట్లయితే ఆయన అనేది ఏం చేయబడలేడు. ఆయన సరిగా మనుషులు ఏం చేయలేరు? గుర్తించలేరు. ఉన్నటువంటిది ఎప్పుడు ఒకే రకంగా ఉన్నట్లయితే, రాజు వచ్చినట్లయితే ఎవరు ఏం చేయరు? పెద్దగా పట్టించుకోరు. అందువల్ల బాప్తిస్మిచ్చి యోహాను గారు ముందుగానే వచ్చి ఆయన ఏం తెలియజేస్తున్నాడంటే, రాజు రాబోతున్నారు, దేవుని యొక్క రక్షకుడు రాబోతున్నాడు, మీరు మెస్సయ్య రాబోతున్నారు, మీరు ఎవరి కొరకైతే కనిపెట్టుకొని ఉన్నారో, అనేక సంవత్సరములుగా ఎవరి నిమిత్తము మీరు ఎదురు చూస్తున్నారో ఆ మెస్సయ్య రాబోతున్నాడు. ఆయన రాబోతున్నాడు కాబట్టి ఆయన కొరకు మిమ్మల్ని మీరు ఏం చేయండి? మీరు సిద్ధపరచుకోండి. ఎలాగో ఆయన మార్గములను సిద్ధపరుస్తాడండి. 2 మార్గములు సిద్ధపరచడం మాత్రం కాదు, ఆయన చేసే రెండో పని ఏమిటంటే, ఆనాడు త్రోవలు అనేది యేసుక్రీస్తు వారి దగ్గరికి రావడానికి చాలా చిన్నదిగా ఉన్నది, చాలా చిన్నదిగా ఉంది. అందువల్ల దాన్ని ఏం చేయబోతున్నాడు యోహాను గారు? ఏం చేయబోతున్నారండి? 3వ వచనములు 2వ వచనములు గమనించండి. 2, 3 వచనాలు మార్కు సువార్త 1వ అధ్యాయం. ఆయన త్రోవలను సరళము చేయుడి. పెద్దదిగా చేయాలి. ఉన్నటువంటి చిన్న వాటిని ఏం చేయాలి? వాళ్ళు పెద్దవాటిగా చేయాలి. బాప్తిస్మిచ్చి యోహాను గారి యొక్క పని అనేది ఆయన పుట్టడానికి ముందుగానే
దేవుని యొక్క దూతల ద్వారా వర్తమానం అనేది పంపించబడింది. లూకా సువార్త 1వ అధ్యాయంలో ఈ విధంగా తెలియజేయబడుతుంది, గమనించండి. లూకా సువార్త 1వ అధ్యాయం 14, 15, 17 వచనం వరకు నేను చదువుతాను. ఇది బాప్తిస్మమిచ్చు యోహాను విషయమై దూత జకర్యాతో పలికినటువంటి మాటలను ఇక్కడ మనం చదవచ్చు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమునైనను త్రాగక తన తల్లి గర్భమును పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలులు అనేకులను ప్రభు వైపుకు వారి దేవుని వైపుకు త్రిప్పును. బాప్తిస్మమిచ్చు యోహాను గారు ఏం చేయబోతున్నారంటే అనేకులను ప్రభు అయిన దేవుని వైపుకి త్రిప్పబోతున్నాడు. ఎలాగో గమనించాను 17వ వచనంలో. మరి అతడు తండ్రుల హృదయమును పిల్లలు తట్టుకును అవిధేయులు నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలి యొక్క ఆత్మీయ శక్తి కలిగిన వాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక మీకు సంతోషం మహానందం కలుగును. అతడు పుట్టినందుకు అనేకులు సంతోషించుదురు. ఆయన ఏం చేయబోతున్నాడండి? 17వ వచనము తెలియజేయబడుతుంది, గమనించండి. తండ్రుల యొక్క హృదయములను పిల్లలు తట్టుకును. మరి అవిధేయులు నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకును త్రిప్పేటంటి వాడు. ఇక్కడ ఎత్తు పల్లాలు ఏమిటంటే తల్లిదండ్రుల యొక్క హృదయములు అనేది ఎవరి వైపు తిరగాలి? పిల్లల వైపుకు తిరగాలి. మరి ఆయన చెప్తున్నాడు, అయ్యా అనేక మంది ఏ విధంగా ఉన్నారు? ఇక్కడ అవిధేయులు ఉన్నారు. అవిధేయులందరూ కూడా ఏం చేయబడాలంటే నీతిమంతులకు జ్ఞానమును అనుసరించడానికి వారు నడిపించబడాలి. ఆ విధంగా మనుషులను వారి యొక్క హృదయములను యేసుక్రీస్తు వారిని అంగీకరించినట్లు బాప్తిస్మమిచ్చు యోహాను గారు ఏం చేయబోతున్నారు? వారిని సిద్ధపరచబోతున్నాడు. అలాగూ సిద్ధపరచడానికి ముందుగానే పంపబడినటువంటి దేవుని యొక్క దూతే బాప్తిస్మమిచ్చు యోహాను గారు. ఏలియా ఎలాగైతే మనుషులందరినీ, దేవుని ప్రజలందరినీ పాత నిబంధనలో దేవుని వైపునకు త్రిప్పడానికి ఆయన ఎంతో కృషి చేశారో, ఆయన ఎంత కృషి చేశాడండి? ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఏ విధంగా ఉన్నారంటే 2 తలంపుల మధ్య నిలబడ్డారు. ఆ 2 తలంపుల మధ్య వారు నిలబడినప్పుడు వారిని దేవుని వైపునకు త్రిప్పడానికి, వారికి అవిధేయతను జ్ఞానం వైపుకు మళ్లించడానికి, వారి యొక్క హృదయములను వారు తమ్మును తాము తగ్గించుకోవడానికి ఏలియా గారు చేసిన కృషిని 1 రాజుల 18వ అధ్యాయంలో మనం చదవడానికి అవకాశం ఉంది. ఎంత కృషి చేశాడు ఆయన? ఎంత కృషి చేశాడంటే ఆయన కృషి అనేది అతీతమైనది. ఆయన ఎవరికి ఎదురు నిలబడ్డాడు? దేవుని వైపు మనుషులను తిప్పడానికి రాజునకు ఎదురు నిలబడ్డాడు. ఆహాబునకు ఆయన భార్య అయినటువంటి యెజబెలుకు విరోధముగా ఆయన నిలబడి 450 మంది ప్రవక్తలు ఆనాడు ఏలియా గారికి ఏం చేశారు? ఎదురు నిలబడ్డారు. కానీ ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలందరినీ దేవుని వైపున మళ్ళించడానికి తాను ఒక్కడే దేవుని పక్షం నిలబడి వారితో వాదించడం జరిగింది. వాదించి ఏం చేశాడు ఆయన? ఆ 400 మంది ప్రవక్తలు ఏం చేశాడు ఆయన? బయలు ప్రవక్తలను చంపించడం జరిగింది. ఎందుకు చంపించారు? తన యొక్క ఉద్దేశం నిమిత్తం కాదు. మనుషులందరూ విగ్రహారాధన చేయకుండా ఆ విగ్రహారాధన నుంచి వారు మారు మనసు పొంది దేవుని వైపునకు దేవుని వైపు తిరగడానికి, దేవుని కొరకు వారు జీవించడానికి, దేవునికి మాత్రమే వారు బలులు అర్పించడానికి వారందరినీ ఏలియా గారు ఏం చేశారు? వారిని నడిపించడానికి తాను సిద్ధపరచుకున్నాడు. ఆ విధంగా ఏలియా గారు ఏం చేశారంటే ఆనాడు ప్రవక్తల్లో ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తిగా ఆయన నిలబడడం జరిగింది. 1 రాజుల 18వ అధ్యాయంలో ఏలియాను కూర్చున్నటువంటి ఒక ఆలోచన అనేది మనకు తెలియజేయబడింది, గమనించారు. 21వ వచనంలో
ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచున్నారు, యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వారిని అనుసరించుడి అని ప్రకటన చేయగా జనులు అతను ప్రత్యుత్తరం ఇవ్వకుండా ఒక్క మాట ఆయనను పలకలేదు. జనుల దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నాడు ఆయన? జనులను దేవుని వైపునకు నడిపించడానికి వారందరినీ ఏం చేస్తున్నాడు? ఎంతో కృషిని చేయడం జరుగుతుంది. ఆ కృషి అనేది అతీతమైనటువంటిది. ఆ కృషి అనేది అతీతమైనటువంటిది. ఆ విధంగా చేసిన వెంటనే అక్కడ ఉన్నటువంటి బయలు ప్రవక్తలందరినీ ఏం చేశాడు ఆయన? వారందరినీ హతము చేయించడం జరిగింది. ఆ విధంగా చేయించినందువలన రాజు యొక్క కోపం అనేది వారి మీదకి రగులుకున్నది. రాజు యొక్క కోపం అనేది ఏం చేసింది? వారి మీదకి రగులుకున్నది. అయినను సరే దేవుని వైపుకు ప్రజలను మళ్లించడానికి ఏలియా ఎలాగో అంతగా కృషి చేసి ఆ ప్రజలందరిని దేవుని వైపుకు మళ్లించడానికి తాను మరణించేంత వరకు ఆయన ప్రయాసపడ్డాడు. అలాగునే ప్రజలందరినీ దేవుని వైపునకు మళ్లించడానికి ఆ యొక్క ఆత్మ కలిగిన వాడై బాప్తిస్మ యోహాను గారు ఏం చేశారు? పంపబడ్డారు. ఆయన పంపబడినప్పుడు ఆయన ఏం చేశాడు? దేవుని వైపుకు మనుషులందరినీ మళ్లించడానికి తాను ఏం చేశాడు? ఆయన ఈవెన్ ఆనాడు ఏ రోజు రాజుకి ఎదురు నిలబడ్డాడు. ఏ రోజు రాజుకి ఎదురు నిలబడ్డి ఏం చేశాడు? ఆయన నువ్వు చేస్తున్న తప్పని ఆనాడు ఖండించాడు. ఆనాడు ఏ విధంగా అయితే ఏలియా గారు అక్కడ ఆహాబు రాజును ఖండించారో, యెజబెలుని ఖండించారో, అలాగునే బాప్తిస్మ యోహాను గారు ఆనాడు ఏ రోజు అతడు చేసినట్టు ఫిలిప్పి భార్యను తాను పెళ్లి చేసుకున్నందువల్ల తప్పని ఏం చేశాడు? ఆయన రాజుని వారిని ఖండించడం జరిగింది. మరి ఆనాడు పరిశీలు శాస్త్రులు, ధర్మశాస్త్రోపదేశకులు ఆయన దగ్గరకు వచ్చారు. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన తెలియజేసింది ఒకే ఒకటి. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఈ విధంగా ఆయన తెలియజేస్తున్నట్టు గమనించారు. ఆయన దగ్గరకు వచ్చినటువంటి వారితో ఆయన చర్చించినటువంటి ఒక అంశాన్ని మనము ఇక్కడ చూడడానికి అవకాశం ఉంది. మత్తయి సువార్త 3వ అధ్యాయము మరియు 7వ వచనం నుంచి, అతడు పరిశీలలోను సద్దుకయ్యులు అనేకులు బాప్తిసం పొందుట చూసి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుడు నీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలమును ఫలించుడి. అబ్రాహాం మాకు తండ్రి అని మీరు చెప్పుకొని చలించవద్దు. దేవుడి రాళ్ల వలన అబ్రాహాం పిల్లలు పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరును ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. మారు మనసు నిమిత్తం నేను నీళ్ళలో బాప్తిసం ఇచ్చున్నాను, అయితే నా వెనకొచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయిటికైన నేను పాత్రుడును కాను. ఆయన పరిశుద్ధాత్మ అగ్నితోను మీకు బాప్తిసం ఇచ్చును. ఏ విధంగా అన్నాడు? జనులను కూడా, వంకరైనటువంటి జనులు, అవిధేయులైన జనులను చూసి వారందరిని ఎక్కడికి ఆయన మరల్చుతున్నాడు? ఎక్కడికి తిప్పుతున్నాడు ఆయన? దేవుని వైపుకు, యేసుక్రీస్తు వారి వైపుకు వారందరిని ఏం చేస్తున్నాడు? ఆయన తిప్పడం అనేది జరుగుతున్నది. కాబట్టి యోహాను గారికి దేవుడు ఇచ్చినటువంటి ఒకే ఒక పని ఏమిటంటే యేసుక్రీస్తు వారికి మార్గమును సిద్ధపరచడము. అంటే యేసుక్రీస్తు వారు రావడానికి ముందుగా యేసుక్రీస్తు వారిని కూర్చున్నటువంటి ఒక అవగాహన అనేది అన్నాడు మనుషులందరికీ ఏర్పాటు చేయడం. బాప్తిస్మ యోహాను గారు అనేకుల కంటే ఆయన గొప్పవాడుగా ఉన్నాడు. ఆయన గొప్ప ప్రవక్త అని యేసుక్రీస్తు వారు చెప్పారు. ఎందుకు ఆయన గొప్ప ప్రవక్త అండి? ఎందుకు ఆయన గొప్ప ప్రవక్త? 2 విషయములు. ఒకటి, యేసుక్రీస్తు వారిని గురించి పరిచయం చేయడానికి ఈ భూమి మీదకి ఆయన వచ్చాడు. ఆయన దేవుని దూతగా పంపబడ్డాడు. 2, ఆదికాండము నుంచి మలాకీ గ్రంథం వరకు యేసుక్రీస్తు వారిని గురించి అనేక మంది ప్రవక్తలు ప్రవచించారు. కానీ యేసుక్రీస్తు వారు ఆయన బాప్తిస్మ యోహాను గారు యేసుక్రీస్తు వారిని నేరుగా మనుషులకు పరిచయం చేశాడు. అందువల్ల ఆయన గొప్పవాడు. యేసుక్రీస్తు వారిని గురించి అనేకులు ప్రవచించి ఉండవచ్చు, కానీ బాప్తిస్మ యోహాను యేసుక్రీస్తు వారు నేరుగా మనుషులకు పరిచయం చేసి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోతున్న
దేవుని గొర్రె పిల్లని మనుషులకు ఏం చేశాడు? ఆయన పరిచయం చేశాడు. యెషయా గారు అనేకమైన విషయములు తెలియజేసి ఉండొచ్చు యేసుక్రీస్తు వారిని గురించి. అనేకమైన విషయాలు మనం ఆలోచన చేస్తే, మనం ఆది కాండం నుంచి చూసినట్లయితే యేసుక్రీస్తు వారిని గురించి అనేకమైన ప్రవచనాలు అనేది మనకి ఉన్నది. మోషే గారు అనేకమైన ప్రవచనాలు తెలియజేశారు. సమూయేలు గారు అనేకమైన వాటిని తెలియజేశారు. మరియు అనేకమంది ప్రవక్తలు అనేకమైన విషయములను యేసుక్రీస్తు వారిని గురించి ప్రవచించారు. కానీ యేసుక్రీస్తు వారిని నేరుగా మనుషులకి, ఆనాడు జనులకు పరిచయం చేసినటువంటి ఆయన ఎవరు? బాప్తిసమిచ్చే యోహాను గారు. అందువలన ఆయన ప్రవక్తలందరికన్నా కూడా గొప్పవాడు. అందరూ యేసుక్రీస్తు వారిని ప్రవచించారు, కానీ యేసుక్రీస్తు వారిని నేరుగా మనుషులకు పరిచయం చేసింది ఎవరు? బాప్తిసమిచ్చే యోహాను. యోహాను సువార్త 1వ అధ్యాయము 35, 36 వచనాలు, 34 నుంచే. ఆయన దేవుని కుమారుడని నేను తెలుసుకుని సాక్ష్యం ఇచ్చితనెను. మరునాడు మరలా యోహాను అతని శిష్యులు ఇద్దరు నిలిచి ఉండగా అతడు నడుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్లని చెప్పెను. అతడు చెప్పిన మాటగా ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి. ఏమండి, యేసుక్రీస్తు వారిని గురించి అనేకమంది ప్రవచించి ఉండొచ్చు, కానీ యేసుక్రీస్తు వారిని నేరుగా పరిచయం చేసింది ఎవరు? బాప్తిసమిచ్చే యోహాను. అందువలన ఆయన ప్రవక్తల కన్నా గొప్పవాడు. యేసుక్రీస్తు వారు తన శిష్యుల్ని, తన్ను అనుసరించినటువంటి వారిని ఎవరిని అనుసరించమని చెప్పాడు ఆయన? ఇదిగో లోక పాపం మోసుకున్న దేవుని గొర్రెపిల్ల, ఈయనే దేవుని కుమారుడు అని నేను తెలుసుకొని ఆయన గురించి ఏం చేశాడు? ఆయన సాక్ష్యం ఇచ్చాడు. ఇలాంటి గొప్ప అనుభవము అనేకమంది ప్రవక్తలు పొందలేకపోయారు, కానీ ఇలాంటి ఒక మంచి అనుభవము ఎవరు పొందారు? బాప్తిసమిచ్చే యోహాను. అందువలన బాప్తిసమిచ్చే యోహాను గారు ప్రవక్తలందరికన్నా కూడా గొప్పవాడుగా ఉన్నాడు. రెండోది గమనించండి, మనుషులను అంటే జనులను ఎలాగూ యేసుక్రీస్తు వైపునకు మళ్ళిస్తున్నాడు గమనించాలి. ఒకటి, మార్కు సువార్త 1వ అధ్యాయం మొదటి 3 వచనాలు మనం చదివాం. మొదటగా ఆయన ఏం తెలియజేస్తున్నాడంటే, నా తర్వాత మెస్సయ్య గారు రాబోతున్నారు అనే విషయమును మనుషులందరికీ ఏం చేశాడు? ఆయన ప్రకటించాడు. నా తర్వాత ఎవరు రాబోతున్నారు? ఎవరు రాబోతున్నారండి? మెస్సయ్య రాబోతున్నారు. ఆ యొక్క మెస్సయ్య మీరు కోరుకున్నటువంటి ఆయనే అనే వర్తమానమును యేసుక్రీస్తు వారిని గురించి మొట్టమొదటగా యెషయా గారు నేరుగా ఏం చేశాడు? ఆయన పరిచయం చేశాడు. ఇక్కడ ఉన్నటువంటి యోహాను గారు తనను గురించి ఆయన తెలియజేసుకోలేదు. యెషయా కాదు కానీ యోహాను గారు తన గురించి ఆయన తెలియజేయలేదు. ఆయన తెలియజేసింది ఏమిటి? నా తర్వాత ఇంకొక ఆయన రాబోతున్నాడు, ఆయన చెప్పులను మోయటానికి కానీ కూడా నేను శక్తిమంతుని కాదు, ఆయన నాకంటే ఎంతో గొప్పవాడు, నేనైతే నీళ్ళలో బాప్తిసం ఇచ్చున్నాను. ఆయన ఏం చేస్తాడు? ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను ఆయన బాప్తిసం ఇవ్వబోతున్నాడు. ఆయన చెప్పుల వారిని మోయడానికి కూడా నేను తెలియదు. కాబట్టి ఆయన తెలియజేస్తున్నాడు, నా తర్వాత వచ్చేటువంటి ఆయనే ఎవరు? మెస్సయ్య, ఆయన దేవుని కుమారుడు. 2, యేసుక్రీస్తు వారిని ఎలాగూ ఆనాడు బాప్తిసమిచ్చే యోహాను గారు తెలియజేశారంటే, యేసుక్రీస్తు వారిని గురించి, ఆయన యొక్క వ్యక్తిత్వమును గురించి, మరియు ఆయన యొక్క ఉద్యోగమును గురించి ఆనాడు మనుషులకు ఏం చేశాడు? ఆయన పరిచయం చేశారు. ఆయన ఎవరో తెలియజేశాడు, ఆయన దేవుని కుమారుడు అని తెలియజేశాడు. ఏమని తెలియజేశాడు? లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని ఎవరు చెప్పారు? బాప్తిసమిచ్చే యోహాను గారు. ఆయన యొక్క పనిని తెలియజేశాడు. ఆయన ఎవరో తెలియజేశాడు. ఆయన దేవుని గొర్రెపిల్ల అని తెలియజేశాడు. రెండోది, ఆయన వ్యక్తిత్వాన్ని గురించి తెలియజేస్తున్నాడు, ఆయన గొర్రెపిల్ల లాంటి వాడు. మూడోది, ఆయన తెలియజేస్తున్నాడు ఆయన ఉద్యోగం ఏమిటంటే లోక పాపములు మోసుకొని వెళుచున్నాడు ఆయన అనే విషయములను ఆయన
యేసుక్రీస్తు ప్రభువుని గురించి ఆయన తెలియజేయడం జరిగింది. మరలా ఆయన మత్తయి సువార్తలు మనం చూసినట్లయితే ఆయన యొక్క చాట ఎవరి చేతిలో ఉంది? ఆయన చేతిలో ఉంది. ఎవరైతే మారు మనసు పొందలేదో వారందరి విషయంలో ఆయన చివరిగా తెలియజేస్తూ ఏం తెలియజేస్తున్నాడు? ఆయన యొక్క చాట అనేది ఎవరి చేతిలో ఉంది? ఆయన చేతిలో ఉంది. 11వ వచనం 12వ వచనంలో ఆయన చాట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి గోధుమల పొట్టులో పోసి ఆరిన అగ్నితో పొట్టును కాల్చివేయనని తెలియజేశాను. ఆయనకు ఉద్యోగం ఏమిటి? 1, ఆయన రక్షించబోతున్నాడు అందరినీ. 2, ఆ రక్షణ పొందడానికి ఆయన లోక పాపములు ఏం చేయబోతున్నాడు? ఆయన మోయబోతున్నాడు. 1:37 యోహాను సువార్త. మరియు ఆయన ఎలాంటి వాడంటే గొర్రె లాంటి వాడు. ఆయన దేవుని కుమారుడు. కాబట్టి మీరందరూ ఏం చేయాలి? ఆయన్ని అనుసరించాలి. ఒకవేళ మీరు అనుసరించకపోయినట్లయితే, మీరందరూ అనుసరించలేదు కాబట్టి ఒకరోజు తీర్పు అనేది రాబోతున్నది. ఆ తీర్పులో ఏం చేయబోతున్నాడు? ఆయనే తీర్పు తీర్చబోతున్నాడు. ఆయన గోధుమలు ఎలాగైతే మనం ఇంట్లో చేర్చుకుంటాం అలాగే పరలోక రాజ్యం మనం చేర్చబోతున్నాడు. ఆయనకు లోబడినటువంటి వారిని ఆయన ఆరిన అగ్నిలో వేయబోతున్నాడు. 3వది, యేసుక్రీస్తు వారి వైపునకు మనుషులందరూ తిరగవలెనంటే వారు ఏం చేయాలి? ఏం చేయాలని తెలియజేశారు మా బాప్తిస్మిచ్చే యోహాను గారు. ఏం తెలియజేశారంటే ఆయన యందు విశ్వాసం ఉంచాలని ప్రకటించాడు. అదే సువార్త. యేసుక్రీస్తు ప్రభువు ఏం చేయాలి? మనము విశ్వాసం ఉంచాలని బాప్తిస్మిచ్చే యోహాను గారు ప్రకటించారు. ఎవరైతే విశ్వాసం ఉంచలేదో వారందరూ కూడా ఏం చేయబడబోతున్నారు? శిక్షించబడబోతున్నారు అనే ప్రకటన ఆయన తెలియజేశాడు. 3వది, యేసుక్రీస్తు ప్రభువు యందు రక్షణ పొందవలేనంటే వారు విశ్వాసం ఉంచితే మాత్రం సరిపోదు. వారందరూ కూడా ఏం చేయాలి? మారు మనసు పొందాలి. వారందరూ ఏం చేయాలండి? మారు మనసు పొందాలి. అదే కదండి మార్కు సువార్త 1వ అధ్యాయం మనకు తెలియజేసిన గమనించండి. 4వ వచనంలో బాప్తిసమిచ్చే యోహాను అరణ్యములో ఉండి పాప క్షమాపణ మారు విషయమైన బాప్తిసమును ప్రకటించుచూ వచ్చాను. అందరూ ఏం చేయాలని ఆయన కోరుకొంచున్నారు? మనుషులందరూ మారు మనసు పొందాలి. మీరందరూ మారు మనసు పొంది ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచండి. అప్పుడే మీరు దేవుని యొక్క రక్షణను పొందడానికి అవకాశం ఉంది. యేసుక్రీస్తు ప్రభువుని గురించి ఆయన తెలియజేస్తూ యేసుక్రీస్తు ప్రభువు దేవుని కుమారుడు. ఆయన గొర్రెగా ఉంటున్నాడు. ఆయన పని ఏమిటంటే మనుషులందరి పాపములను ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన మోయిస్తున్నాడు. మనుషులందరికీ ఆయన రక్షణని అనుగ్రహించబోతున్నాడు. ఆ రక్షణను నీవు నేను పొందవలేనంటే మనం చేయాల్సిన పని ఏమిటంటే 1, మనం మారు మనసు పొందాలి. 2, ప్రభువునందు ఏం చేయాలి? మనము విశ్వాసం ఉంచాలి. ఎవరైతే ప్రభువునందు విశ్వాసం ఉంచి ఎవరైతే మారు మనసు పొందుతారో వారందరూ దేవుని యొక్క రక్షణను ఏం చేయబోతున్నారు? చూడబోతున్నారు. మనం చదివాం, మన లోక సువార్తలో చదివాం. వారందరూ దేన్ని చూస్తారని చెప్పారండి? దేవుని యొక్క రక్షణను. వారందరూ దేవుని రక్షణ చూడాలంటే ఆ రక్షణను అనుగ్రహించే యేసుక్రీస్తు ప్రభువు. కాబట్టి ఆ యేసుక్రీస్తు ప్రభువు యందు మన విశ్వాసం ఉంచి మారు మనసు పొందవలేనని ఆనాడు బాప్తిసమిచ్చే యోహాను గారు ఆనాటి మనుషులను వారిని సిద్ధపరుస్తూ ప్రభువు కొరకు వారందరినీ ముందుకు నడిపించడం జరిగింది. ఆ విధంగా సిద్ధపరిచినటువంటి వారు ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని గురించిన వర్తమానమును విని ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచి ఎవరైతే తమను తాము మార్చుకొని యేసుక్రీస్తు ప్రభువు వలన కలిగే రక్షణను పొందడానికి సిద్ధపడుచున్నారో వారందరినీ బాప్తిసమిచ్చే యోహాను ఎలాగ సిద్ధపరిచారంటే వారందరికి బాప్తిసము ఇవ్వడము ద్వారా వారందరికి ఏం చేశాడంటే ఆయన బాప్తిసం ఇచ్చాడు. అవునండి, అవును. అదే తెలియజేయబడింది. గమనించారు 4వ వచనంలో 3వ వచనంలో బాప్తిసము ఇచ్చు యోహాను అరణ్యములో నుండి పాప క్షమాపణ మారు మనసు విషయం బాప్తిసం ప్రకటించుచూ వచ్చెను. అంతటా యూదయ దేశములందరూ యెరూషలేము వారందరూ బయలుదేరి అతని వద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొని యోర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందుచుండిరి.
కాబట్టి ఏ విధంగా మనుషులు ఆయన సిద్ధపరిచారు? ఏ విధంగా సిద్ధపరిచారంటే, ఒకటి ఆయన తెలియజేసింది, నేను ఆయన యొక్క దేవుని యొక్క దూతని. ఒక దూత ఎలాగైతే రాజు రావడానికి ముందుగా వెళ్ళి మనుషులందరికీ రాజు వస్తున్నాడు అని ప్రకటన చేస్తారు, ఆ విధంగా బాప్తిసమిచ్చే యోహాను గారు ఏం చేశారు? అందరికీ ప్రకటన చేయడం జరిగింది. ఏం ప్రకటన చేశారంటే, నా తర్వాత ఏం చేయబోతున్నాడు? రాజు రాబోతున్నాడు, ఆయన మెస్సయ్య, ఆయన దేవుని కుమారుడు. రెండు ఏం తెలియజేశాడంటే, ఆ యేసుక్రీస్తు వారు ఎవరు, ఆయన యొక్క పని ఏమిటి, మరి ఆయన ఏ విధంగా ఉంటాడో దాన్ని తెలియజేశాడు ఆయన. మూడు, ఆ యేసుక్రీస్తు వారు యందు ఎవరైతే యేసుక్రీస్తు వారిని గురించి వింటున్నారో వారందరూ ఏం చేయబడాలి? యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచాలి. మరి ఆయన ఏం చేయాలి? వారు మారు మనసు పొందాలి. అప్పుడు వారందరూ ఏం చేయబడతారు? దేవుని రక్షణ అయిన యేసుక్రీస్తు, దేవుని రక్షణ యేసుక్రీస్తును వారు చూడడానికి అవకాశం అనేది ఉంటున్నది. ఆ విధంగా వారు ఎవరైతే దాన్ని విశ్వాసం ఉంచారో వారందరూ కూడా బాప్తిసము రావడం జరిగింది. అయితే యోహాను గారి యొక్క బాప్తిసం వేరే, యేసుక్రీస్తు వారి యొక్క బాప్తిసం అనేది వేరే. యేసుక్రీస్తు వారి యొక్క బాప్తిసం అనేది ఇప్పుడు ప్రకటించబడింది కాదు, ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఇంతవరకు మరణించలేదు. ఎందుకంటే బాప్తిసం అనేది యేసుక్రీస్తు మరణంలోనికి మనం బాప్తిసం పొందుతున్నాం కాబట్టి, ఆయన ఇంకా మరణించలేదు కాబట్టి యోహాను గారి యొక్క బాప్తిసం అనేది బాప్తిసమిచ్చే యోహాను గారి బాప్తిసం యేసుక్రీస్తు వారి బాప్తిసము కాదు. అందువలన ఇక్కడ ఉన్నటువంటి వారందరినీ ఆయన ఏం చేశారు? సిద్ధపరిచారు. ఆయన ఏం తెలియజేశారంటే, ఎవరైతే ఆ విధంగా సిద్ధపడుతున్నారో వారందరూ దేవుని యొక్క రాజ్యములోనికి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఆ విధంగా బాప్తిసమిచ్చే యోహాను గారు యేసుక్రీస్తు వారికి ముందుగా వచ్చి మనుషులను ఏం చేశాడు? ఆయన సిద్ధపరిచాడు. ఆనాడు 2000 సంవత్సరాల క్రితం ఆ కార్యక్రమాన్ని జరిగించారు ఆయన. ఆ సువార్త అనేది మార్కు గారు రాసి మనకి ఈనాడు తెలియజేస్తున్నారు. యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం వచ్చేసారు. ఆయన ఎప్పుడు 2000 సంవత్సరాల క్రితమే దేవుడు రాజ్యం స్థాపించబడింది. అయినా సరే ఇంకను అనేక మంది యేసుక్రీస్తు వారిని గురించి విని విశ్వాసం ఉంచి మారు మనసు పొందకుండా, ఇంకను వారు క్రీస్తునందు రక్షణ పొందకుండా ఇంకను దూరంగానే ఉంటున్నారు. వారందరూ కూడా యేసుక్రీస్తు వారిని గురించి, ఆయన యొక్క పనిని గురించి, ఆయన చేయబోయేటువంటి కార్యముల గురించి ఎరిగి విశ్వాసం ఉంచినట్లయితే, మారు మనసు పొందినట్లయితే ఆ రక్షణలో మనుషులందరూ పాలు పొందడానికి అవకాశం ఉంది. అలాంటి ఒక సువార్తను ఆనాడు మార్కు గారు బోధించడం జరిగింది. ఈనాడు మనము చదువుతున్నాము. మనలో ఎవరైనా ఇంతకీ క్రీస్తు వారి రక్షణగా దూరంగా ఉన్నట్లయితే, వారు కూడా ఆ సువార్తను యేసుక్రీస్తును గురించి విన్నట్లయితే, మనం కూడా ఏం చేయాలి? మనము తమను తాము తగ్గించుకొని ప్రభువునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది యేసుక్రీస్తు యొక్క బాప్తిసం వారు పొందాలి. ఆ విధంగా చేయడానికి దేవుడు సహాయపడగాక. పూర్తిమైనటువంటి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.